గడ గంత రేట్ ఎక్కడిది? మొన్న మా ఓడో బిట్ట అమ్ముదామని పోతే ఎవ్వరు డేకలే. అబ్బా అప్పుడే అమ్మినా అయిపోవురా, రేటు మంచిగుండే. ఈ అప్పులు మిత్తిలు కట్టే బదిలీ 10 ఆటో ఇటో తీసేసి నిమ్మలంగా ఉండకపోయినవురా. ఎప్పుడో రంది నీకు. కాకా కావాలంటే కమిషన్ 10 ఎక్కువనే ఇస్తేనే ఎవరన్నా ఉంటే పట్టుకరాయే జరా తీసేద్దాం. ఏంది గంత ఎవ్వరు పెట్టరు అని రేట్లు రియల్ ఎస్టేట్ గురించి అంటుంటారు. మరి గిదేంది? అవు సిటీలా రియల్ ఎస్టేట్ మొత్తం బీకింది. జాగలు మస్తు చీపు. కొనుక్కుంటారా మరి ఒక ఎకరము? రేటా ఉత్త 177 కోట్లే. 10 ఎకరం కావాలంటే 88 కోట్లు. అంత పైకం లేదంటే ఒక పావు ఎకరం తీసుకోండి 44 కోట్లే. ఓ కొడుకో గంత ఫిరమా అని గుడ్లు మిట్కరిస్తున్నారులే. అవు మరి హైటెక్ సిటీ ఏరియా రాయదుర్గం నాలెడ్జి సిటీ కాడ ఎకరం 177 కోట్లు వాళ్ళకేంది. 7 ఎకరాల చిల్లర అరాసు పెడితే 1357 కోట్లకు కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 11 ఎకరాలకు ఎకరం 144 కోట్ల లెక్క 1556 కోట్ల కర్రాస్ పాట 3 బార్ అయ్యింది. ఖతర్నాక్ లొకేషన్. మళ్ళా చుట్టూరా మొగుళ్ళు దాకే అద్దాల మేడలు, ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద బిజినెస్ లు, దవాఖాన్లు, హోటళ్లు, చక్కటి సడకులు, దగ్గర పట్లనే ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ కు సీదా తొవ్వ, మెట్రో రైలు సౌలతి, ఇసుంటకొస్తే దుర్గం చెరువు. గింత మెయిన్ ఏరియా కాబట్టి కంపెనీలకు జాగలిచ్చే సర్కార్ సంఘం అర్రాసు పెడితే 3135 కోట్లు వచ్చినాయి ఒకటే పారి. ఇదో రికార్డు. ఎన్నడింత ధర రాలే మరి. 3 ఏళ్ల కిందట కోకాపేటలో ఎకరం 100 కోట్లు వాళ్ళకి అదే గొప్ప అన్నారు. అసొంటిది ఇప్పుడు 177 కోట్లకు పోయిందంటే చూడండిగా. ఇక కుత్బుల్లాపూర్ చింతల్లో 22 ప్లాట్లు అమ్మితే ఒకదానికి గజం 1,14,000 కొన్నారు. అట్లా 44 కోట్ల 24 లక్షలు వచ్చినాయి. ఇది కూడా రికార్డే. ఈడనే కాదు సిటీలో ఇటు కోసకించి అటు కోసకు ఎటు నుంచి ఎటు పోయినా ఏ జాగా చూసినా పిటాన పిరము ఉంది. ఓ దిక్కు రేట్లు రాకెట్ ఎక్కి పచ్చేడు రయ్య నొరుకుతుంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎవ్వరు జాగాలు కొంటలేరు, అపార్ట్మెంట్లు కడతలేరు, ఇండ్లు తీసుకుంటలేరు అనుడే గమ్మతుంది. సిటీలేంది శివాలరా కూడా ఇదే కథ. ఊళ్ళో ఎకరం భూమి అమ్మినా ఈడ 100 గజాల జాగ రాదు మరి. అబ్బా మేముండే పట్నంలో ఎకరం 177 కోట్ల వాళ్ళ కిందని మురిసిపోతారో, రేట్లకి ఇట్లా వెరుక్కుంటా పోతే ఇక మేమేడా ఇల్లు కొంటామని బాధపడతారో మీ ఇష్టం. గానీ ఉన్న ముచ్చటైతే ఇది.